మనల్ని మనుషులు హెచ్చిస్తే ఈరోజు మనం పైనుండొచ్చు, కానీ ఏదో ఒకరోజు వాళ్ళే మనల్ని కిందకు తోసేస్తారు. మనుషులు హెచ్చించే హెచ్చుదల అనేది తాత్కాలికం, కానీ దేవుడు హెచ్చిస్తే అది శాశ్వతమైన హెచ్చుదల, శాశ్వతమైన ఆశీర్వాదం. బైబిల్లో ఏ క్యారెక్టర్ చూసుకున్నా, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడి యొక్క హెచ్చుదల ఎలా ఉందంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి, శ్రమలు అనుభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆశీర్వాదం శాశ్వతంగా ఉంచాడు. ఇంకా యోసేపు జీవితానికి వస్తే అసలు దేశం కాని దేశంలో దేవుడు ప్రధానమంత్రిగా నిలబెట్టాడు. స్వదేశంలోనే ప్రధానమంత్రిగా కానీ లేకపోతే ఏదో ఒక మంచి పదవి పొందడమే చాలా కష్టం. అలాంటిది దేశం కాని దేశంలో, విదేశంలో దేవుడు ప్రధానమంత్రిగా నిలబెట్టాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఊహకందనిదిగా, ఆశ్చర్యచకితంగా ఉంటుంది.